ఈ ఛానల్లో వీడియోస్ చూసిన తరువాత మీరు జీవితంలో ఎక్కడ మోసపోరు. ఇలాంటి జెన్యూన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జియో మరియు ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా ధరలు పెంచి 50,000 కోట్లు పైగా సంపాదించినారు. ధరలు పెంచినప్పుడు మేము ఉన్నాము అని ఎయిర్టెల్ కానీ విఐ కానీ ముందుకు రాలేదు. ఇవి కూడా ధరలు పెంచినాయి. అందరూ పక్క ప్లాన్తో ఈ పని చేసినారు. ఇండియాలో ఈ 3 సంస్థలే దేశాన్ని ఏలుతున్నాయి. ఇండియాలో మొదటి ప్లేస్లో జియో మరియు రెండవ ప్లేస్లో ఎయిర్టెల్ మరియు మూడవ ప్లేస్లో విఐ ఉంది. ఈ ప్రైవేటు సిమ్ములది ఇష్టారాజ్యం అయిపోయింది. ఇవి 4G మరియు 5Gతో ముందుకు దూసుకుపోతున్నాయి. అందరూ కలిసి ధరలు పెంచినారు. ప్రజలు ఎక్కడ ధరలు తక్కువ ఉంటే ఆ సిమ్ముకు మారుతారు. కానీ ఇక్కడ అందరూ ధరలు పెంచినారు. ప్రజలు ధరలు పెరుగుతున్నాయి అని 6 నెలలు మరియు 1 సంవత్సరం రీఛార్జ్ చేయించారు. జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాకు 2-3 రోజుల్లోనే 50,000 కోట్ల పైగా ఆదాయం వచ్చింది. ధరలు పెరుగుతున్నాయి అని అందరూ రీఛార్జ్ చేయించారు. ఎక్కువ రోజుల పాటు రీఛార్జ్ ప్లాన్ తీసుకున్నారు. కాబట్టి ఎక్కువ రోజులు అదే సిమ్ములో ఉండాల్సి ఉంటుంది. వచ్చిన డబ్బులతో ఆ సిమ్ములు ముందుకు దూసుకుపోతున్నాయి. డబ్బులు ఉన్నా వాళ్లు మరియు మిడిల్ క్లాస్ వాళ్లు పాత ధరలకే కొంతమంది మాత్రమే రీఛార్జ్ చేయించుకున్నారు. కానీ పేద ప్రజలకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అందుకే మన ప్రభుత్వ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ సిమ్ము వైపు చూస్తూ ఉన్నారు. ఈ ధరలను కంట్రోల్ చేయాలంటే బిఎస్ఎన్ఎల్తో సాధ్యమవుతుంది అని అందరూ సోషల్ మీడియాలో బిఎస్ఎన్ఎల్ సిమ్ము ముందుకు రావాలని అందరూ కోరుకుంటున్నారు. బిఎస్ఎన్ఎల్ 2G మరియు 3G దగ్గరనే ఆగిపోయింది. సిగ్నల్ రాకనే చాలామంది బిఎస్ఎన్ఎల్ వాడుతాలేరు. బిఎస్ఎన్ఎల్ ఎదగాలి అంటే ఇదే సరైన సమయం. అందుకే ఆగస్టు నెలలో ఇండియా మొత్తం 4Gతో బిఎస్ఎన్ఎల్ ముందుకు రాబోతుంది. 2025లో 5Gని కూడా తీసుకురాబోతుంది అని ప్రకటించింది. రతన్ టాటా కూడా బిఎస్ఎన్ఎల్తో చేతులు కలిపాడు. రతన్ టాటా వల్లనే బిఎస్ఎన్ఎల్ ఇండియాలో మళ్లీ పెద్ద నెట్వర్క్ సాధ్యమవుతుంది అని అందరూ నమ్ముతున్నారు. బిఎస్ఎన్ఎల్ కేవలం సిగ్నల్ రాకపోవడం వల్లనే ఇబ్బంది పడుతున్నారు. ఇండియా మొత్తం 4G వస్తే అందరూ బిఎస్ఎన్ఎల్ సిమ్ము వాడుతారు. ఎందుకంటే తక్కువ ధరలు ఉంటాయి. జియో, ఎయిర్టెల్, విఐకి పోటీ లేకపోవడంతో అన్ని కలిసి ధరలు పెంచాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జియో కన్నా ఎయిర్టెల్ విఐకి రేట్లు పెంచే అవసరం ఉంది. చాలా అప్పుల్లో ఉన్నవి జియోతో చేతులు కలిపి ఇవి కూడా ధరలు పెంచాయి. అందుకే అందరూ బిఎస్ఎన్ఎల్ వైపు చూస్తూ ఉన్నారు. 4G వస్తే మాత్రం ప్రతి ఒక్కరూ ఒక సిమ్ము తీసుకోండి. మీరు ఏ సిమ్ కార్డ్ వాడుతున్నా బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్ కూడా ఒక్కటి తీసుకోండి. వాటికి పోటీ పెరిగి ధరలు తగ్గిస్తారు. పోటీ ఉంటేనే ధరలు తగ్గిస్తారు. సిగ్నల్ వచ్చిన తరువాత బిఎస్ఎన్ఎల్కి అందరూ సపోర్ట్ చేయండి. బిఎస్ఎన్ఎల్ అని కామెంట్ బాక్స్లో రాయండి. నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.